పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ మన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 14-15 వచనాలు చదివి మనం ధ్యానం చేద్దాం. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగులోను కొంత అవశ్యముగా వానికియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం చదివిన ఈ వాక్య భాగము, దీని నేపథ్యము గురించి ఆలోచించినప్పుడు ఈ వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. ఇది దైవజనుడైన మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడిన మాటలు. ద్వితీయోపదేశ కాండమునకు బైబిలు పండితులు ఒక పేరు పెట్టారు. అదేమిటంటే జ్ఞాపకార్థ గ్రంథము అని, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అని పిలుస్తారు. మరి మనం చదివిన ఈ 2 వచనాలను 14-15 వచనాలు స్క్రీన్ మీద కనబడతా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ 14-15 వచనాలను మీరు చదువుతుంటే ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయం మనకు కనబడుతుంది. ఓ జ్ఞాపకం, ఓ ఆజ్ఞ. అందరూ అనండి, ఓ జ్ఞాపకం, ఓ ఆజ్ఞ. దేవుడు మోషే ద్వారా ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. అంటే అది గాని జ్ఞాపకం ఉంటే ఈ ఆజ్ఞ పాటించడం సులువవుతుంది. దేవుడు ఆజ్ఞలు ఇచ్చే దేవుడే కాదు, ఆ ఆజ్ఞలను పాటించడానికి కావలసిన శక్తిని కూడా ఇస్తాడు. ఆ శక్తిని మనం పొందుకుంటే ఆజ్ఞలు పాటించడం తేలికవుతుంది. ఆజ్ఞ ఏమిటి? ఆజ్ఞ మనకు 15వ వచనములో కనబడుతుంది. 14 చివరి భాగములో 15లో ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీదే, నీకు కలిగినదే, నీ దానిలో నుంచి అంతా ఇమ్మంటంలే. వాక్యం బాగా అర్థం చేసుకోండి. అంతా ఇమ్మన్నాడు ఆ దేవుడు. 14 వచనం బాగా గమనిస్తే చూడండి, నీ మందలో నీ కళ్ళములో నీ ద్రాక్ష గానుగులు. అక్కడ చూడండి, నొక్కి నొక్కి చెప్పాడు దేవుడు. నీ మంద ఎవరిది? నీదే. నీ కళ్ళము ఎవరిది? నీదే. నీ ద్రాక్ష గానుగ నీదే. అప్పుడప్పుడు మనం కూడా అంటాంగా, నా డబ్బులు, నా ఇల్లు, నా వస్తువు, నా వాహనం. ఏమండి మాట్లాడరేంటి? నా పెన్ను కదా. మెనీ టైమ్స్ వి స్పీక్, బాబు నీదే నాయనా, అమ్మా నీదే. నీది కాదని ఎవరిదన్నారు? నీదే. కానీ నీదైన దానిలో నుండి, ఓకే, నీదైన దానిలో నుండి కొంత అవశ్యముగా, అవశ్యముగా అంటే తప్పనిసరిగా, కొంత తప్పనిసరిగా వానికి ఇయ్యవలెను. అయితే నువ్వు ఇది ఇవ్వాలి అంటే నీకు ఆ విషయం గుర్తుండాలి. ఆ విషయంగా నీకు గుర్తుంటే, ఆ విషయంగానే నీకు జ్ఞాపకం ఉంటే ఇవ్వడంలో నువ్వు ఇబ్బంది పడవు. అర్థమైందా ఇప్పుడు మీకు? దేవుడు మోషే ద్వారా ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞను గైకొనడానికి కావలసిన శక్తిని కూడా ఇస్తున్నాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందట? వారు ఒక సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ సంగతి కానీ వాళ్ళకి జ్ఞాపకం ఉంటే వారు ఆ పనిని తేలిగ్గా చేసేస్తారు. ఎంత మంచి దేవుడు! హల్లెలూయా. అంటే ఎలా ఉందంటే, ఇది లెక్కలు నేర్పించేటప్పుడు ఆ లెక్క చూడటానికి చాలా కష్టతరంగా ఉంటుంది. బట్ వెన్ యూ అప్లై ద ప్రాపర్ ఫార్ములా, దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ.
తిక్క తిక్కగా ఉన్న లెక్కలు కూడా చక్కగా కుదురుతాయి. అందరూ అనండి ఒకసారి. ఎప్పుడు కుదురుతాయి చక్కగా? దానికి అన్వయింపజేయవలసిన సూత్రము నీవు అన్వయింపజేస్తే అప్పుడు దాకా తిక్కెక్కించిన లెక్క చక్కగా కుదురుతుంది. నిజమే, కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు గైకొనడం మనకు చాలా కష్టతరం అనిపిస్తుంది. ఎందుకు కష్టతరం అనిపిస్తుంది అంటే, దేవుడు అనుగ్రహించే శక్తిని మనం పొందనప్పుడు ఆజ్ఞలు పాటించడం కష్టమవుతుంది. మన దేవుడు మంచి దేవుడు. ఆయన ఆజ్ఞలు ఇవ్వడమే కాదు, ఆజ్ఞలు గైకొనడానికి అవసరమైన శక్తిని కూడా ఆయన మనకిస్తాడు. ఈ ద్వితీయోపదేశ కాండములో మోషే ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సోదరులారా, మీదైన దానిలో నుండి, నీ ద్రాక్ష గానుగలో నుండి, నీ కళ్ళములో నుండి, నీ మందలో నుండి కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏం జ్ఞాపకం పెట్టుకోవాలన్నాడంటే, నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకో. సో ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, జ్ఞాపకం ఉంచుకో. అందరానండి, పర్లేదు, నన్ను అనొచ్చు. యు ఆర్ ఫ్రీ, మీకు స్వేచ్ఛ ఉంది. జ్ఞాపకం ఉంచుకో. పాస్టర్ గారికి ఏళ్ళు చూపించకూడదు అనుకోవద్దు, ఏం పర్లేదు. జ్ఞాపకం ఉంచుకో. నేను మీకు చెప్తున్నాను కదా, రైట్, జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఈరోజు అంశం ఏంటి చెప్పండి? జ్ఞాపకం ఉంచుకో. ఆలోచన చేద్దాం. మరి ఈ వాక్య భాగము దీని చేత ప్రభావితం చేయబడిన, ఏమండి, వాక్యం ప్రభావితం చేస్తుందా? వాక్యానికి ఆ శక్తి ఉందా? వాక్యానికి ప్రభావితం చేసే శక్తి ఉంది. ఎందుకంటే ఇది జీవం కలిగినది వాక్యం కాబట్టి దీనికి ప్రభావితం, ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ ఉంది దేవుని వాక్యానికి. ఆ ప్రభావితం చేయబడిన ఒక వ్యక్తి, ఆయన పేరేంటంటే జాన్ న్యూటన్. ఎవరైనా? జాన్ న్యూటన్. అమెరికా దేశమునకు చెందిన జాన్ న్యూటన్ యొక్క జీవితం ఎంతో ఆసక్తికరమైనది. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. మీరు చూడొచ్చు ఆయన ఫోటో. నేను వెళ్ళి తీసుకురాలేదు, ఎవరో తీసి ఇంటర్నెట్లో పెట్టారు, నేను దాన్ని డౌన్లోడ్ చేశాను. దేవునికి స్తోత్రం. ఫోటో చూసి, పాస్టర్ గారు మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆయన జీవించిన సమయం ఇప్పుడుది కాదు, క్రీస్తు శకం 1725 సంవత్సరం నాటివాడు ఆయన. ఎప్పుడు? 1725 సంవత్సరంలో జన్మించాడు. మీరు ఎవరైనా ఈయన గురించి ఇంకా విపులంగా, ఎందుకంటే నేను మొత్తం చెప్పడానికి నాకు సమయం సరిపోదు, జాన్ న్యూటన్ గారి గురించి తెలుసుకోవాలి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలని మీకు ఆశ పెడితే, యవనస్తులైన పిల్లలు చక్కగా మీరు వెతికి తెలుసుకోవచ్చు. ఓకే, ఈ జాన్ న్యూటన్ గారు అమెరికా దేశానికి చెందినటువంటి ఆయన. ఈయన 7 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మ చనిపోయింది. 7 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్నగారు బానిస వ్యాపారి, స్లేవ్ ట్రేడర్. బానిస వ్యాపారి అంటే వస్తువులను అమ్మినట్టు కొన్నట్టు ఒకప్పుడు మనుషులను అలా అమ్మేవారు, కొనుక్కున్నారు. బైబిల్లో కూడా మనకుందిగా, యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డా లేదా? ఇష్మాయేలీలు అమ్మారని ఉంది కదా, మిద్యానీయులైన వర్తకులు అమ్మారని ఉంది కదా. అంటే మనుషులను అమ్మేవారు, కొనుక్కునేవారు. అట్లాగా వీళ్ళ నాన్నగారు బానిస వ్యాపారి. అంటే ఆఫ్రికా ప్రాంతాల నుంచి కొంతమంది వారిని చెరపట్టి వాళ్ళని తీసుకొచ్చి అమ్మేవారు అన్నమాట. అలాంటి వ్యాపారంలో ఉన్నాడు. 7 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయాక ఆయన కొంతకాలం బోర్డింగ్ స్కూళ్ళలో చదువుకుని 11 సంవత్సరాలకే వాళ్ళ నాన్నగారు షిప్పుల మీద, ఓడల మీద వెళుతుంటే వాళ్ళ నాన్న వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఎన్ని ఏళ్ళకి? 11 ఏళ్ళకే. 11 ఏళ్ళకి అడుగు పెట్టాడంటే ఇక ఏ స్థాయిలో నైపుణ్యత సాధించవచ్చు. పిల్లలకి ఏదైనా చిన్నతనంలో ఏదైనా పని నేర్పిస్తే, అది వాయిద్య పరికరాలు కావచ్చు, చేతి పనులు కావచ్చు. నేను అందుకే చెప్తాను, పిల్లలు కొంతమంది ఎవరికైనా చదువు అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టి పోషించకండి. ఏం చేస్తారు? టక్కన అక్కడ ఆపేసి ఖాళీగా మాత్రం ఉంచొద్దు. వాళ్ళతో ఏదో ఒక పని నేర్పించండి, పనుల్లో పెట్టండి అనే చెబుతున్నా నేను కూడా. దేవునికి స్తోత్రం. సో 11 ఏళ్ళకే అడుగు పెట్టాడు వాళ్ళ నాన్నగారితో కలిసి వ్యాపారంలోకి. 11 ఏళ్ళకి అడుగు పెట్టి సముద్రం మీద ఓడల్లో ప్రయాణం చేస్తూ, వాళ్ళ నాన్నతో కలిసి ప్రయాణం చేస్తూ 23 సంవత్సరాలకు ఏకంగా ఓడ నడిపే సామర్థ్యం సంపాదించాడు. 23 ఏళ్ళకి, ఇంకా అంతకంటే ముందుగానే.
అయితే ఒక సంఘటన జరిగింది. ఆయన 23 సంవత్సరాల వయసులో, అరౌండ్ 1748, 1748వ సంవత్సరంలో ఓ సంఘటన జరిగింది. అదేంటంటే, ఓ రోజు బానిసలను తీసుకొని ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఓడ పెద్ద తుఫాన్లో చిక్కుకుంది. భయంకరమైన పెను తుఫాన్. ఆ తుఫాను దెబ్బకి పరిస్థితి ఎలా ఉందంటే, బానిసలు చచ్చిపోతారు, ఈయన చచ్చిపోతాడు. అంతేనంటారా కాదంటారా? ఏమంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పని వాళ్ళే చచ్చిపోరు, యజమానులు కూడా చచ్చిపోతారు కదా, చచ్చిపోతారు. సో మరణం అందరినీ సమానంగా పెడుతుంది. ఏమంటే అందరి లెక్కలు అక్కడ తేలుతాయి, అవునా కాదా? మనం బ్రతికుండగానే ఇవన్నీ ఏంటని, కులము, మతము, ప్రాంతము, తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు, బక్క, బండ, ఇవన్నీ ఎప్పటి వరకు? అక్కడికి వచ్చేపాటికి అందరూ ఎక్కువలే. ఎక్కడికి? రైట్. సో ఇప్పుడు బానిసలు చచ్చిపోతారు, తిన చనిపోతాడు. అందుకని దేవుడు గుర్తొచ్చాడు. మనకు కూడా అంతేగా, దేవుడు అప్పుడప్పుడు గుర్తొస్తాడు కదా, అప్పుడప్పుడు గుర్తొస్తుంటాడు. ఆయన ఎల్లప్పుడు గుర్తుండేళ్లే, చెప్పినది అబద్ధమే. రైట్. దేవుడు గుర్తొచ్చాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఓ దేవుడా, ఓ ప్రభువా, ఓ నాయనా, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు మున్నీరే విలపించాడు. మహోన్నతుడైన దేవుడు ఈ పాపి అయిన జాన్ న్యూటన్, పాపి అంటారా కాదంటారా? మనుషులను అమ్మటం, కొనటం ఏంటండి ఇది? పాపము కదా. ఈ పాపి అయిన జాన్ న్యూటన్ ప్రార్థన ఆలకించి ఆ తుఫాన్లో నుంచి దేవుడు తప్పించాడు. తప్పిస్తే జాన్ న్యూటన్ గారు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆయన అమేజింగ్ గ్రేస్ అనే ఒక పాటను రాశాడు. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిన ఇంగ్లీషు పాట. మిలియన్ల కొద్దీ ప్రజలు, లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. ఈ రోజుకి కూడా మోస్ట్ పాపులర్ ఇంగ్లీష్ సాంగ్ అన్నమాట, వర్షిప్ సాంగ్. అది ఏంటంటే అమేజింగ్ గ్రేస్ అని చెప్పి. అయితే ఆ పాట రాయడం కాసి సరిపెట్టుకోవాలా, ఆయన మారు మనసు పొందాడు. మారు మనసు పొంది బానిస వ్యాపారాన్ని విడిచిపెట్టి ఆయన దైవ సేవలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మనుషులను అమ్మేటువంటి వ్యాపారంలో నుంచి, కొని అమ్మే వ్యాపారంలో నుంచి మనుషులను శాపము నుండి, లేకపోతే మరణము నుండి జీవములోనికి, నిత్య జీవములోనికి నడిపించేటువంటి ఒక మంచి సేవా పరిచర్యలోనికి ఆయన అడుగుపెట్టి తన తుది శ్వాస వరకు ప్రభుని సేవలో జీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన బైబిల్ స్టడీ చేసుకునేటువంటి, అంటే బైబిల్ చదువుకునే, ఇతర పుస్తకాలు చదువుకునే చోట ఈ వాక్యాన్ని, ఏ వాక్యాన్ని? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 14-15 వచనాలు గోడ మీద మేకులతో బిగించి పెట్టాడు. అటు చెక్క మీద రాయించాడేమో మరి, మొత్తం మీద ఒక ఫ్రేమ్ చేయించి ఎక్కడ పెట్టుకున్నాడు? స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకున్నాడు. ఆ స్టడీ టేబుల్లో ఆయన హైలైట్ చేసిన మాట ఏంటంటే, జ్ఞాపకము చేసుకొని. అందరి పనండి, జ్ఞాపకము చేసుకొని. నిజమే, ఈ రోజున మనందరం కూడా ఒకనాడు మనము ఏమై ఉన్నామో, నేడు క్రీస్తునందు ఏమై ఉన్నామో, ఏమేం జ్ఞాపకం పెట్టుకోవాలి? ఒకనాడు మనము ఏమై ఉన్నామో, నేడు క్రీస్తునందు ఏమై ఉన్నామో ఆ విషయం తాజాగా, ఏమండి, జ్ఞాపకాలు తాజాగా ఉండాలి. ఎలా ఉండాలి? దుమ్ము కొట్టుకుపోయి కాదు. ఉందిలేండి, గుర్తుంటాయి. ఏమండి, నిజంగా ఎవరికి ఏమీ గుర్తుండకుండా పోవు, యథార్థంగా గుర్తుంటాయి. కాకపోతే ఆ జ్ఞాపకాలు తాజాగా ఉండవు. మీకు గుర్తులేదా? ఒకప్పుడు నూకలు తెచ్చుకొని వండుకున్న రోజులు గుర్తులేవా మీకు? మరి ఎందుకని వాళ్ళ మీ మాటలు కొంచెం తేడాగా ఉంటున్నాయి? ఒకప్పుడు పుల్లల పొయ్యిలో వంట చేసిన రకాలు కాదా అంటున్నారు. పొగంటే తెలీదా? ఒకప్పుడు నులక మంచాల మీద, మంచం మీద ఒకళ్ళు ముగ్గురు నలుగురు రోజులే గుర్తుంటాయే, గుర్తున్నాయి, కానీ అవి తాజాగా లేవు. ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్టు, స్పెషల్గా డిజైన్ చేయబడి వచ్చినట్టు, భూమి మీద మట్టి అంటడమే పాపం అన్నట్టు, ఏదో కొంచెం మాటలు అంటే తేడాగా వస్తున్నట్టున్నాయే. కొంచెం ఏదో తేడాగా ఉన్నట్టున్నావు. ఎందుకు తేడా అంటే, గుర్తు లేక కాదు, ఉన్నాయి, అవి తాజాగా లేవు. ఎలా లేవు? అందుకని ఈ మాట జాన్ న్యూటన్ గారు ఆ మాటని ఆయన పెట్టుకున్నాడు. నీ జీవితం ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మోషే కూడా భలే చెప్పాడు కదా, ఆజ్ఞ భలే ఉంది కదూ. దేవుడు సెలవిచ్చిన మాట, నీవు ఒకనాడు ఐగుప్తు దేశములో దాస్యుడవై ఉండగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని విమోచించాడు. అది గాని నీకు జ్ఞాపకం ఉంటే ఈ రోజున నీ గానుగా ఎక్కడిది? నీకు గానుగుంది ఏంటి? ఒకప్పుడు నీకు మందెక్కడిది? నీకు ఉందా మంద? నీకు కళ్ళం ఎక్కడిది? లేవు. ఇవన్నీ నీకు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. నీ గానుగలో నుండి, నీ కళ్ళములో నుండి, నీ మందలో నుండి నీ సహోదరుడికి కొంత అవశ్యముగా ఇయ్యవలెను అన్నాడు. భలే ఉంది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ గైకోవాలంటే అది జ్ఞాపకం ఉంటే ఇది ఈజీగా చేస్తావు. దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేద్దాం. ఒకనాడు మనం ఏమై ఉన్నామో, నేడు క్రీస్తునందు ఏమై ఉన్నామో ఆ విషయం తాజాగా మన మదిలో నిలిచి ఉంటే మనం దేన్నైనా మంచిగా చేస్తాం. ఒకనాడు అదే రూపాయి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు జ్ఞాపకం ఉంటే ఇవాళ నువ్వు వృధాగా పని చెయ్యో. కొన్ని విషయాలు ఈ సమయంలో లేఖనములో నుంచి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. సహాయకులు లేక నిస్సహాయులై అలమటించిన సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకొని దాతృత్వముతో మరొకరికి సహాయకులుగా ఉండండి. ఇదే నీవు ఒకనాడు అడిగితే నీకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. ఈ రోజున నీకుంది. మరి ఎవరికైనా ఏదైనా సహాయం అడిగితే ఎందుకు చేతులు ముడుచుకుంటున్నాయి? ఎందుకు కొంచెమైనా సహాయం చేయలేకపోతున్నావు? ఏదో ఇదంతా పూర్తిగా నీ కొరకైనే భావన ఎందుకు నీలో ఏర్పడుతుందంటే నువ్వేదో మరిచిపోయావు. అది నీకు జ్ఞాపకం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతే. ఆకలి అంటే ఏంటో నీకు రుచి తెలుసు కదా. మరి ఆకలి కొన్న వాళ్ళని ఎందుకు ఆదుకోలేకపోతున్నావు? సహాయం కొరకు ఆక్రందన చేసిన వాళ్ళ సహాయం ఎవరు చేయకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. మరి ఎందుకు నీవు ఆ బాధను, గోడును పట్టించుకోలేకపోతున్నావు? ఒకనాడు కోడలుగా నుండి ఎంతో నలిగిపోయిన నీవు ఈ రోజున అత్తవయ్యావు. మర్చిపోయావా నువ్వు కోడలు అన్న సంగతిని? ఒక రోజున ఆనాడు ఓకే, నీ అత్త నిన్ను ఎంతో హింసించింది, మరి అది జ్ఞాపకం ఉంది. నీకు జ్ఞాపకం ఉంటే నువ్వేం చెయ్యవు? హింసించవు. మాట పడడం అంటే ఏంటో అకారణంగా, తప్పు చేయకుండా మాట పడడం అంటే ఏంటో తెలిసిన నీవు బాధను గుర్తు పెట్టుకుంటే మరొకరు బాధపడేలాగా నువ్వు మాట్లాడావు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాంతాడవుతుంది, కానీ నేను చాంతాడు చేదాలని అనుకోవట్లేదు. మీరు ఆలోచన చేయమని మీకు విడిచిపెడుతున్నాను. దేవుడు చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది. నీవు ఒకనాడు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నావు. ఆ సంగతి నీకు జ్ఞాపకం ఉంటే నీ గానుగులో నుంచి ఇస్తావు, నీ మందలో నుంచి ఇస్తావు, నీ కళ్ళములో నుంచి కొంత, అంతా ఇవ్వట్లే దేవుడు, కొంత అవశ్యముగా అంటున్నాడు. మళ్ళా తప్పనిసరి అంటున్నాడు. ఎవరి కోసం ఇస్తావు అంటున్నాడు దేవుడు. ఎవరి కోసం ఇస్తావు? కొంత అవశ్యముగా నీవు ఇవ్వలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహాయకులు లేక నిస్సహాయులై అలమటించిన సంగతిని మీరు జ్ఞాపకం చేసుకొని దాతృత్వంతో మరొకరికి సహాయం చేయండి. ఈరోజున మనుషుల తీరాల లేదు. ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియాలి. నిజమే, కొన్నిసార్లు అవసరమే. కానీ ఎంతకాలం ఆ బాధ వాళ్ళకి తెలియాలి, నిజమే. కొన్నిసార్లు జీవితం అంతా సుఖమయంగా ఉంటే వాళ్ళు మైమరిచి ఒళ్ళు మరిచి తిరిగే మాట వాస్తవమే. తెలియాలి, విలువేంటో తెలియాలి. కానీ ఎంతకాలం చూస్తూ వారి కన్నీళ్లు చూస్తూ ఏమీ చేయకుండా ఉండిపోతావు? నిన్ను గనక దేవుడు 400 ఏళ్ల తర్వాత జ్ఞాపకం చేసుకుంటే మీరు అక్కడే ఉండేవాళ్ళు. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు నీవు కూడా నీ సహోదరుని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రోజున హెచ్చించాడు కదా దేవుడు. మరి నీవు కూడా నీ సహోదరుని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నేను పడ్డాను బాధ కాబట్టి వాళ్ళు పడాలి, వాళ్ళు భరించాలి, వాళ్ళు తిప్పలు పడాలి అంటూ ఎంతకాలం అలా వేధిస్తావు? అది చివరికి ఏమవుతుంది తెలుసా? విలువను గుర్తింప చేయడం కాదు, కక్షనంతా తీర్చుకున్నట్టుగా ఉంటుంది. అలా మనం ఉండడానికి వీలు లేదు. దేవుని పిల్లలారా, దాతృత్వము మనకు ఆ జ్ఞాపకం ఉంటే, ఏది జ్ఞాపకం ఉంటే?
ఒకనాడు నాకు ఏమీ లేదు, నేను చేసిన చాకిరికి, నేను చేసిన కష్టానికి నాకు ఎవరు ఏమి ఇవ్వలేదు, ఫలం ఇవ్వలేదు. ఆ ఇవ్వనప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నేను ఎవరి చేతే ఊరికే చేయించుకోకూడదు, వారికి ప్రతిఫలం ఇవ్వకుండా ఎవరి శ్రమను నేను దోచుకోకూడదు అన్న సత్యం ఎందుకు నేర్చుకోరంటున్నాడు దేవుడు. బైబిల్ మీరు బాగా చదివితే చిన్న ప్రవక్తల గ్రంథాలు హోషియా నుండి మలాకి వరకు ప్రతి గ్రంథములో కూడా దేవుడు ఈ సోషల్ ఇంజస్టిస్ గురించి, సామాజిక అన్యాయాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఇదిగో మీరు బీదవారికి, మీ పంట చేలు కోసిన వారికి మీరు ఇయ్యక బిగపట్టిన కూలి నాకు మొరపెడుతుంది. మీకు అనిపిస్తుంది పాస్టర్ గారు డబ్బులకు మాటలు ఉంటాయా అని. దేవుడికి వినపడతాయి అంట, మరి నాకు తెలియదు. ఆయన చెప్పిన మాట అది. డబ్బులు అంటాయట, అయ్యా నేను ఉండవలసింది వీడి దగ్గర కాదు, ఈమె దగ్గర కాదు, నేను ఫలానా వారికి చెందవలసిన దానను వీడు నన్ను బంధించాడయ్యా అని మొరపెడుతుందట. దేవుడు విడిపిస్తాడు. రక్తము మొరపెడితే దేవుడికి వినబడుతుంది, వస్తువు మొరపెడితే దేవునికి వినబడుతుంది, భూమి మొరపెడితే దేవునికి వినబడుతుంది, నీ దగ్గరనున్న ధనము మొరపెట్టిన దేవునికి వినబడుతుంది. నేను వాక్యం ఆధారంతోనే చెప్తాను నీ మాటలు. కావాలంటే విడిగా నా దగ్గరకు వచ్చి కూర్చోండి, బైబిల్ స్టడీకి రండి, చూపిస్తాను ఎక్కడున్నాయి ఆ వాక్యాలన్నీ కూడా. మీరు పని వారికి, మీ చేలు కోసిన వారికి మీరు ఇవ్వక బిగబట్టిన కూలి, కష్టం చేసిన వాడు ఆ కష్టమును దగ్గర ప్రతిఫలం పొందడానికి అర్హుడు. మీరు బిగబట్టారు, అది నాకు మొరపెడుతుంది, నాకు వినబడుతుంది అంటున్నాడు ఆయన. తెలుసుగా, శ్రమపడిన నీకు తెలుసుగా. మరి అలాంటప్పుడు నీవు ఎవరికి ప్రతిఫలం ఇవ్వకుండా శ్రమను దోచుకునే ప్రయత్నాలు చెయ్యొద్దు, తస్మాత్ జాగ్రత్త అన్నాడు దేవుడు. అంతే, ఈ వాక్య సారాంశం అదే. అంతేకాదు, నీ సహోదరుడు బీదవాడై ఉన్నప్పుడు, వాడు ఆకలితో అలమటిస్తా ఉన్నప్పుడు నీ గానుగును దోచిపెట్టమంటంలే, నీ కళ్ళములో ఉన్నది మొత్తం ఎత్తి పంపించమనడంలే. కొంత వానికి అవశ్యముగా ఇయ్యవలెను. నీకున్న దానిలోనే, నీకున్నంతలోనే. లేదు అనుకుంటే ఎంతకీ లేదు, చాలు అనుకుంటే ఎంతకైనా చాలు. అవునంటారా కాదంటారా? చాలు అనుకుంటే చాలు, లేదు అనుకుంటే ఎంతున్నా లేదు. తర్వాత దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 14-15 వచనాలు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 14-15 వచనాలు. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిని నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును, నీ దాసియును విశ్రమింపవలెను. 15వ వచనం చివరిలో చదువుదాం. అందుచేతను పై మాట కూడా, నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. మరలా ఇక్కడ మనకు కనబడుతుంది, ఓ ఆజ్ఞ, మీరు అనాలి, ఓ ఆజ్ఞ, ఓ జ్ఞాపకం. ఇక్కడ ఆజ్ఞ ఏంటి? ఇందాక ఆజ్ఞ ఏంటి? నీ సహోదరుడికి కొంత అవశ్యముగా ఇవ్వవలెను. మరి ఇక్కడ ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమును పాటించవలెను. ఆజ్ఞ. ఎందుకు చెప్పాడు దేవుడు ఇలాగా అంటే ఆలోచన చేయండి. అవిశ్రాంతంగా శ్రమించి అలసిన సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒకనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమయ్యారు? ఐగుప్తులు మీకు రెస్ట్ ఇచ్చారా? రే పగలంతా పనిచేశారా? పిల్లలు, మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మ నాన్నలకు విశ్రాంతిని ఇస్తున్నారా? ఏంటది? అమ్మ నాన్నకు విశ్రాంతిని ఇవ్వాలన్న ఆలోచన ఏదైనా ఉందా? లేదా? లేకపోతే దేవుడి రోజున లెక్క అడుగుతున్నాడు. అలసిన సంగతిని, అవిశ్రాంతంగా శ్రమించి
అలసిన సంగతిని జ్ఞాపకం ఉంచుకొని విశ్రాంతి దినమును పాటించండి. నీ తల్లి తండ్రి నిన్ను పెంచి పెద్ద చేయడానికి వారెంత శ్రమించారో, శ్రమించిన ఆ సంగతిని నీకు కాస్త గుర్తుపెట్టుకొని వారికి ఏం చేయాలి? విశ్రాంతినివ్వాలి. పాస్టర్ గారు ముందే స్ట్రైట్ గిట్ వచ్చారేంటి? ఇంకా అక్కడ వాక్యం చెప్తాను, అక్కడ ఏం చెప్పాలో. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరు గమనిస్తే, నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా నీ దాసి అయినా, నీ ఎద్దైనా నీ గాడిదైనా అన్నాడు దేవుడు. అంటే ఏంటి చెప్పండి? డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు కదండి, బండి నడుస్తుంది, ట్యాంకులో ఆయిల్ ఉందని చెప్పి అదే పనిగా నడిపితే ఏమవుద్ది? చెప్పరేంటండి? నడుపుతా ఉంటారా? నాకు తెలిసి డ్రైవర్స్ ఒకవేళ నడపడానికి వాళ్ళకు ఓపిక ఉన్నా, తొందర పెడుతున్నా, బండి కండిషన్ దృష్టిలో పెట్టుకొని నేను చాలా చోట్ల చూస్తాను, కొన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎక్కడో చోట ఆపి వారు విశ్రాంతి తీసుకుంటారు, విశ్రాంతిని ఇస్తారు, బానెట్ ఎత్తుతారు, రేడియేటర్లో కాసిని వస్తారు, కాసేపు దాన్ని కూల్ అవనిస్తారు. ఎందుకో? అలా విశ్రాంతిని ఇస్తే అది మళ్ళా చక్కగా పరుగులు పెడుతుంది. భర్తలారా, మీ భార్యలకు కాస్త విశ్రాంతిని ఇవ్వండి. ఎప్పుడైనా ఒకవేళ ఇవాళ నాకు ఓపిక లేదు, కొంచెం బయటని తెమ్మంటే అగ్గి మీద గుగ్గిలమైపోవద్దు. నీకు అర్థమవుతుందో బయట ఎంత ఉందో, రేట్లు ఎంత ఉన్నాయో అని కేకలు వేయొద్దు. భార్యలారా, శక్యమైతే మీ భర్త చేసే పనులలో వారికి తోడ్పడి కాస్త విశ్రాంతినివ్వండి. దేవునికి స్తోత్రం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విశ్రాంతినివ్వండి. యజమానులారా, మీ పనివారులకు మీరు విశ్రాంతి తీసుకొని వాళ్ళ చేత పని చేపివ్వకండి. దేవుడు ఏమన్నాడంటే, మీకు గుర్తుండే ఉంటుంది, మన మందిర విస్తరణ పనులు, మా గృహ నిర్మాణ విస్తరణ పనులు జరిగించేటప్పుడు నేను పనివారులకు ఖండితంగా కొన్నిసార్లు ఆజ్ఞాపించాను. కొన్నిసార్లు వాళ్ళ నా మాట వినని మాట నిజం, కానీ వాళ్ళని నేను కోరాను, మీరు ఆదివారము పని చేయవద్దు అని కోరిన సందర్భాలు ఉన్నాయి. ఆలోచన చెయ్యండి. ఈ రోజున మనము విశ్రాంతి తీసుకోవడమే కాదు, మనం ఏం చేయాలి? విశ్రాంతిని, అంటే ఇది ఆజ్ఞ ఏంటి చెప్పండి? విశ్రాంతిని పొందు, విశ్రాంతిని ఇవ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చాలా అద్భుతం. అవిశ్రాంతంగా శ్రమించారు మీరు, ఎప్పుడు విశ్రాంతి అనేది ఎరుగరు. అలాంటి మీకు నేనేం చేశాను? ఇప్పుడు విశ్రాంతిని ఇచ్చాను, విశ్రాంతిని అనుభవిస్తున్నారు. కనికరము లేకుండా శ్రమించుటకై మీ పనివారులను ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, వారికి కాస్త విశ్రాంతిని ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, కుటుంబం, ఎందుకంటే కుటుంబం బాగుండాలి, కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. మరలా ఈ ఆజ్ఞలు పాటించండి. భర్తలారా, మీ భార్యకు కాస్తంత విశ్రాంతిని, ఆమె గృహ సంబంధమైన పనులలో కాస్తంత విశ్రాంతిని ఇవ్వండి. కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, పాస్టర్ గారు ఎక్కువ విశ్రాంతి పొందుతున్నారని. అలా అయితే నేను చెప్పడం లేదు, కానీ కాస్త దృష్టించండి, వాళ్ళు ఎంత చాకిరీ చేస్తున్నారో, వాళ్ళు ఎంత వీలైతే ఒక పని చేయండి, ఒకరోజు ఆ పని మీరు చేసి చూడండి ఎలా ఉంటుందో. ఫుల్గా ఎప్పటి నుంచి 24 hours చాలు, ఎక్కువ వద్దు. ఒక గృహిణి చేసే పని 24 గంటలు చేయండి, అప్పుడు అర్థమవుతుంది. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఏముంది అనుకుంటారు, ఒకరోజు ఆ పని చేయండి. ఏ పని? నీ భర్త ఎంత ప్రయాసపడుతున్నాడో గ్రహించు, విశ్రాంతి నీవు కాస్త. కొంతమంది ఆడవాళ్ళు విశ్రాంతినివ్వరు, ఆ విశ్రాంతి తీసుకునే సమయములు విసిగిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? విశ్రాంతినిచ్చుట ప్రభునకెరుక, అంతేనా? కాస్తంత విశ్రాంతి తీసుకుంటుంటే అది పట్టించుకోరు, ఇది పట్టించుకోరు, అది చేయరు, అది అట్టాగే ఉంది, ఇది ఎట్టాగే ఉంది. చాలా మంది ఆడవాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు మాట్లాడడం కాస్త తగ్గిస్తే మీరు చాలా మేలు పొందుతారు. వాళ్ళకి ఇంకెప్పుడు తీరదు. ఎప్పుడు తీరుద్ది? ఆ మనిషి భోజనం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? కూరగాయలు అయిపోయినాయి, అప్పుడు కాకపోతే ఇంక చెప్పడం రాదా? సమయం సందర్భం తెలియదా? కూరగాయలు అయిపోయిన సంగతి ఓకే, ఎప్పుడు చెప్తాది? ఏమండి, నేనేదో ఈ మాటలు చెప్తాను, మీరు వేరుగా అనుకో, అది వాస్తవం. వాక్యాన్ని అన్వయింపజేసుకునే పద్ధతి అదే. దానికో సమయం ఉంది, కాస్త విశ్రాంతి తీసుకో నువ్వు. నో, ఆ ప్రెషర్స్ని మనం చాలాసార్లు గ్రహించము. సో ఇక్కడ ఆజ్ఞ, విశ్రాంతి దినమును ఏం చెప్పమన్నాడు? ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. ఎందుకు తీసుకోవాలి మీరు విశ్రాంతి?
మీరు తీసుకోవాలి, మీ పని వారికి ఇవ్వాలి. ఇది ఖండితంగా మీరు చేయాల్సిందే. ఎందుకంటే ఒకనాడు మీరు అవిశ్రాంతంగా శ్రమపడ్డారు. అలా పడుతున్నప్పుడు ఆ బాధ ఏంటో మీకు తెలుసు కదా. కనుక మీరు విశ్రాంతినివ్వండి. ఒకవేళ అనుకుందాం, ఎప్పుడైనా మీరు మీ ఇంటికో లేకపోతే మీ పొలములోనో మరి దేనికోసం ఎవరైనా పనివారిని రానిచ్చారనుకోండి, నేను ఇస్తున్నది డబ్బులు చిల్ల పెంకులు కాదని డైలాగులు కొట్టకండి. ఆ పని మీరు చేస్తే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నా మటుకు నేను ఈ మాట దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా పనివారితో పనిచేస్తా ఉన్నప్పుడు వారు మిక్కిలి కష్టపడుతున్నారంటే నేను అసలు చూస్తూ ఊరుకోలేను. ఐ గో అండ్ ఐ హెల్ప్. కొన్నిసార్లు అంటుంటారు, అయ్యో మీరు ఎందుకండి అంటారు. వాళ్ళ భయం ఏంటంటే కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారట, ఈ అయ్యి అందించి కూలీలో కోతేస్తారంట. ఎందులో బోల్ట్ అందించి నట్టు అందించి మెకానిక్ గారు 100 రూపాయలు ఇమ్మంటే ఎందుకు 60 రూపాయలు ఇస్తాను. అది తప్పు, అది శ్రమ దోపిడి. ఇంకా నువ్వు జాలి పడిందే ఉంది, నువ్వు చేసిందే ఉంది. అక్కడ ఇంటి పని చేస్తున్నారు, 2 తట్ల మట్టి అందించి ఇవ్వాల్సిన 500 ఒక 50 రూపాయలు కట్ చేయడం, ఇవన్నీ లౌకిక తెలివితేటలు. అలా ఎప్పుడైనా చేస్తే దేవుడు లెక్క అడుగుతాడు. పనివాడు కష్టపడుతున్నప్పుడు కొంతమంది ఉంటారు రిక్షాలు కూర్చుంటారు, దిగరా. ఇప్పుడు లేవులేండి రిక్షాలు, ఎవరితో వేయాలి. కొంతమంది ఉంటారు బస్సులో ఎక్కి దిగరు, కొంచెం నెట్టమంటే నేను ఎందుకు నట్ట టికెట్గా వేసాను అంటారు. ఎవరు నాయన నువ్వు టికెట్ ఇచ్చారో బాబు, ఈ బస్సు ఆయన అక్కడ నెట్టలాడు కదా, ఏం చేయాలి. అది ఆగిపోయింది, ఏం చేస్తాడు ఆయన, ఆయన్నే శ్రమ, నువ్వు కష్టం ఏం చెయ్యి, పుష్ ఇవ్వు. శ్రమ పడుతున్న వారిని చూస్తూ గనక ఉంటే మాత్రం దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు. నీ కనుల ఎదుట ఎవరైనా ఒక వ్యక్తి మిగుల శ్రమను పడుతూ అలానే చూస్తూ ఉంటే మాత్రం, అది ఇంట్లో భార్య అయినా ఏమండి పిల్లలైన వారు మీ కన్నుల ఎదుట మీ తల్లిదండ్రులు మిగుల శ్రమ పడుతూ ఉంటే చూస్తూ గనక ఉన్నారనుకోండి, దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు. పక్కా దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. సో మనం ఏం చేయాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. త్వరపడి. మనుష్యుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి, ఇదేంటండి యేసుప్రభు ఇలా లింక్ పెట్టారు, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధాలను క్షమించును. రైట్, అవునా? భలే ఉంది. అంటే ఇది మనకేం నేర్పిస్తుంది, మనము మన విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్న సంగతి జ్ఞాపకం చేసుకుని మన ఎడల అపరాధము చేసిన వాళ్ళని మనం ఏం చేయాలి, క్షమించాలి. అందుకని పౌలు గారు కూడా పత్రికలు అంటాడు, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును ఒకరినొకరు క్షమించండి. నేను 2 భౌతిక సంబంధమైన విషయాలు మీకు చెప్పాను, 2 ఆత్మ సంబంధమైన మీ ముందుకు తీసుకొస్తాడు. ఇంతకు ముందు 2 ఏంటి, అవి భౌతిక సంబంధమైనవి. దాతృత్వము గురించి, విశ్రాంతిని ఇచ్చుటను గురించి మీతో చెప్పాను. ఇప్పుడు ఆత్మ సంబంధమైనది, క్షమాపణ. ఇది హృదయ సంబంధమైనది కదా అండి. నీ ఎడల తప్పిదము చేసిన వాళ్ళని నువ్వు క్షమించాలి. ఎప్పుడు క్షమించగలవు? నేను ఎప్పుడు క్షమించగలను? దేవుడు నా విస్తారమైన పాపాలు, నువ్వు కంటికి కనబడిన చాలా చేశావు, మనం అవునంటారా కాదంటారా? దొరికితే దొంగ, బతికేస్తున్నావు దొరలాగా, బతికేస్తున్నావు దొరసానిలాగా. మీ విస్తారమైన పాపములు, నా విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్న సంగతి కానీ నీకు గుర్తుంటే నువ్వు క్షమించగలవు. కొంతమంది అంటారు, నాకు క్షమించడం కష్టమైపోతుందండి. అవుతుంది, క్షమించడం కష్టమైపోతుందా? ఎందుకు అవుతుంది నీకు కష్టం? వై ఇట్ ఈస్ సో టఫ్ టు ఫర్గివ్? ఎందుకు క్షమించలేకపోతున్నావు అంటే, క్షమించబడ్డావు అన్న సంగతిని నువ్వు మర్చిపోయావు. మర్చిపోవడం ఏం కాదు, గుర్తుందిలే. ఎట గుర్తుంది? దుమ్ము ధూళి కొట్టుకొని ఎక్కడో ఉన్నాయి జ్ఞాపకాల్లో. దుమ్ము దులుపు ఈ రోజు నీ జ్ఞాపకాలకి. నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే చిన్న తప్పు కొన్నిసార్లు అంతే
దేవుడు నాకు మెచ్యూరిటీ ఇస్తా ఉన్నాడు. ఏదన్నా చిన్న బండి మీద గీత పడితే అగ్గి మీద గుగ్గిలం అంతే, ఫైర్. బండి కొన్న కొత్తలో మా వాడు ఇంట్లోకి ఎక్కిద్దాం అంటే పిల్లాడు కదా అనుమతించా, చుట్టానికి బాగానే ఉన్నాడుగా అని, వేసేస్తాళ్ళని ఎక్కించబోతే గేటుకేసి తగిలిచ్చాడు. 3వ రోజు 4వ రోజు వెంట సుమని వచ్చింది. ఏంటది? మీకు వచ్చుగా, నా గురించి ఎలాగో మీకు తెలుసుగా. ఏమొచ్చింది? ఏంటది? రాచుపాములాగా బుసలు కొడుతూ కోపం వచ్చింది. అరే కొత్త బండి, ఏ బండి? తర్వాత దానికి 2-3 పడిన తర్వాత నా చేతిలోనే పడ్డాయి. నేనే పడేసా స్వయంగా. తర్వాత ఇంకెవరు పడేసినా ఏమంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఎందుకంటే నాకు అది గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? నేను పడేశాను. చెప్పరేంటి? ఇంట్లో మీరు కూడా అంతే. కూర ఏనాడు చెడగొట్టలా మా తల్లి, బాగా ఉండేవమ్మ, ఎప్పుడు చెడిపోలేదు కాదు. ఎప్పుడు ఉప్పు ఎక్కువాలా, ఎప్పుడు కారం ఎక్కువ, నువ్వు చేస్తే అసలు ఎప్పుడు మాడలా. కానీ అమ్మాయి ఏదో కొత్తగా నేర్చుకుంది, కొంచెం అటు ఇటు చేసింది, ఇంతేనా? ఏమది? ఎందుకంత రుసరుసం అంటున్నావు, బుసబుసం అంటున్నావు? జ్ఞాపకం ఉంచుకో. మన అందరి విస్తార పాపములు క్షమించబడ్డాయి అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకొని మీ ఎడల తప్పిదము చేసిన ఇతరులను క్షమించండి. ఎందుకు క్షమించలేకపోతున్నావో తెలుసా సహోదరుడా, సహోదరి? నీవు క్షమించబడ్డావన్న సంగతిని మర్చిపోయావు. అందుకే నువ్వు క్షమించలేకపోతున్నావు. అది గుర్తుంటే నువ్వు క్షమిస్తావు. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఫర్గివ్ అదర్స్. నీ ఎడల అపరాధము చేసిన వారిని నువ్వు తేలిగ్గా క్షమిస్తావు. తర్వాత వాక్యాన్ని మనం చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ మాట గమనించండి, ఈ మాట గమనించండి. మీ పాపముల కొరకై చెల్లించబడిన వెల ఏంటి? నీ పాప విమోచన క్రయధనం ఎంతో నీకు తెలిస్తే అది జ్ఞాపకం ఉంచుకుంటే నువ్వు పవిత్రంగా బ్రతుకుతావు. ఈరోజు నువ్వెందుకు పవిత్రంగా బ్రతకలేకపోతున్నావో తెలుసా? నిన్ను విడిపించడానికి, పాప శాపముల నుంచి నిన్ను విమోచించడానికి ఎంత వెల చెల్లించబడిందో నువ్వు గుర్తించలేకపోతున్నావు. నేను పిల్లల్ని అంటాను, మరలా సమయం వచ్చింది కాబట్టి, మీ అమ్మా నాన్నలు మీ కాలేజీలో ఫీజు చెల్లించడానికి, మీ స్కూల్లో ఫీజులు చెల్లించడానికి వారు తమ సుఖాలు మానుకున్నారు, తమ కోరికలు చంపుకున్నారు. ఎంత వెల చెల్లించారో జ్ఞాపకం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతారు. అలాగని నేను మీరందరూ ఇక ఉత్తమోత్తమంగా క్లాసులో మీరే ఫస్ట్ ర్యాంక్ ఉండాలని అనడంలే, కనీసం అది జ్ఞాపకం ఉంటే కాస్త మంచిగా చదువుతారు. ఇప్పుడు చదువుతున్న దానికంటే మెరుగ్గా మీరు చదువుతారు, అందులో సందేహం లేదు. రైట్, ఇప్పుడు వీటి వస్తున్నాను, గమనించండి. నీ పాప విమోచన క్రయధనం ఎంతో తెలుసా? ఆయన ప్రాణం ఖరీదు. ఎవరి ప్రాణం? అందుకని అంటాడు పేతురు గారు, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు. చదువుదాం పేతురు మొదటి పత్రికలో మాట, ఒకసారి ఆ రెఫరెన్స్ చూడండి. మొదటి పత్రికలో మీరు వెండి బంగారముల వంటి, అమ్మా 18వ వచనమా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా, అందరూ చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన, అంటే నువ్వు దాని వెల ఇంతని చెప్పలేవు, అది ప్రశస్తమైనది, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారని గుర్తుంటే పవిత్రంగా బ్రతుకుతావు.
లేక మళ్ళా లోకమాలిని మురికి పూసుకుంటావు, ప్రభువా క్షమించయ్యా అంటావు. అసలు ఆలోచన ఉందా నీకు? నేను ఎందుకు దేవుడు విమోచించాడు? పవిత్రంగా ఎందుకు బ్రతకలేకపోతున్నావు? ఎందుకు బ్రతకలేకపోతున్నావంటే నీ విడుదల కొరకు చెల్లించబడిన వెల ఏంటో నీకు గుర్తుండడంలే. సింపుల్గా అడుగుతున్నావు, ఏంటి తప్పు చేస్తున్నావు, లోకమాలిన్యం అంటించుకుంటున్నావు, అపవిత్రతను పులుపుకుంటున్నావు, ప్రభువా క్షమించు అంటున్నావు. నో. మీ పాపములకై, నా పాపములకై చెల్లించబడిన వెల, ఆ విమోచన క్రయధనం జ్ఞాపకం ఉంచుకుంటే, క్రీస్తు యేసు యొక్క శిలువ శ్రమలు కేవలం బల్లలో పాలు పొందే సమయములో మాత్రము గాక అన్ని సమయాలలో జ్ఞాపకం ఉంటే నీవు పవిత్రంగా బ్రతుకుతావు. హల్లెలూయా. ఆ జ్ఞాపకం లేకపోవడమే పాపమును పులుముకోవటం, అపవిత్రులం అవ్వటం. సింపుల్గా యేసు ప్రభువా క్షమించు, యేసు రక్తమే జయం. నాకు తెలిసి క్రైస్తవులకు ఆ మాట అంత చీపు మాట ఇంకోటి లేదు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం. నేను విమర్శించడలే సుమా, ఆయన తన ఆఖరు రక్తపు బొట్టు వరకు దారపోశాడు. ఎంత ఖరీదో తెలుసా? ఖరీదు ఏంటో తెలిస్తే జాగ్రత్త ఆటోమేటిక్గా వస్తుంది. అందరూ అనండి ఒకసారి, ఖరీదేంటో తెలిస్తే జాగ్రత్త ఆటోమేటిక్గా వస్తుంది. దానికోసం నువ్వు పడిన తిప్పలు. కొంతమంది కొన్ని వస్తువులను అపహారంగా చూసుకుంటారు, ఎందుకో తెలుసా? విలువగా గుర్తుపెట్టి, ఎందుకో తెలుసా? దానికోసం వాళ్ళు పడిన తిప్పలు అవి జ్ఞాపకాలుగా ఉంచుకుంటారు. అలాగే ప్రభువుని కొరకు పడిన ప్రయాస, శిలువలో ఆయన పడిన శ్రమ మనం ఎప్పుడు కనుక జ్ఞాపకం ఉంటే మనం పవిత్రంగా బ్రతుకుతాం. పవిత్రంగా బ్రతకడానికి కావలసిన శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన వైపు నిదానించి చూస్తే. పాస్టర్ గారు, నాకు ఏకాగ్రత ఉండడం లేదండి చదువుకుంటుంటే. ఎందుకుంటుందిరా నాయన నీకు ఏకాగ్రత? ఎందుకంటే నీ తండ్రి పడిన శ్రమ, నీ తల్లి పడిన శ్రమ, అది నీకు జ్ఞాపకం ఉంటే ఏకాగ్రత ఆటోమేటిక్గా వస్తుంది. ఏకాగ్రత రావాలంటే అదే మార్గం. ఏకాగ్రత ఊరికే రాదు. నువ్వు పవిత్రంగా అలా బతకలేవు. అలా బతకాలంటే నీకు అది జ్ఞాపకం ఉండాలి. ఏది జ్ఞాపకం ఉండాలి? ఒకసారి వచనం చదువుదాం. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం. 2 భౌతిక సంబంధమైన విషయాలు, 2 ఆత్మ సంబంధమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదిగో, నిస్సహాయుడిగా ఎవరు సహాయం చేయని వేళ ఎంత బాధపడ్డావో అది నీ జ్ఞాపకం ఉంటే, ఈ రోజున నీ సోదరుడు సోదరి పడుతున్న బాధను చూసి దాతృత్వంతో ధారాళంగా వాళ్ళకి దాక్షిణ్యము కలిగి నువ్వు ధర్మం ఇస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు విశ్రాంతి అనేది ఎరుగక శ్రమించావు నీవు. అది జ్ఞాపకం ఉంటే నీ కళ్ళ ముందు యాతన పడుచున్నటువంటి నీ వారికి నువ్వేం చేయగలవు? విశ్రాంతిని ఇవ్వగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విస్తార పాపములు క్షమించబడ్డాయని నీకు గుర్తుంటే, జ్ఞాపకం ఉంటే, నీ ఎడల తప్పు చేసిన వాళ్ళను నువ్వు తేలిగ్గా క్షమించగలవు. అది నీకు కష్టం అవ్వదు. నీ పాప విమోచన కొరకు ఆయన చెల్లించిన వాళ్ళ జ్ఞాపకం ఉంటే నువ్వు పవిత్రంగా బ్రతకడం నీకు కష్టం అవ్వదు, అది తేలికే అవుతుంది. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున జ్ఞాపకం ఉంచుకో అంటూ మాకిచ్చిన హెచ్చరికను బట్టి మీకు స్తోత్రమయ్యా. నిజమే, చాలా సంగతులు జ్ఞాపకాలలో లేక కాదు, కానీ అవి తాజాగా లేవు నాయనా. ఆనాడు జాన్ న్యూటన్ గారు ప్రభువా బానిస వ్యాపారం చేస్తూ ఉన్న దినాల్లో తాను భయంకరమైన ప్రమాదములు చిక్కుకొనగా నీవు విడిపించి తప్పించని మీదట తన పాపములు ఒప్పుకొని ఆ బానిస వ్యాపారాన్ని విడిచిపెట్టి ప్రభువా తాను జ్ఞాపకం పెట్టుకొని తండ్రి ఆ బానిసత్వ నిర్మూలన కోసం తన శేష జీవితం అంతా గడిపాడు.
మనుషులను అమ్మేటువంటి ఆ పాపభూయిష్టమైన వ్యాపారములో నుండి బయటకు వచ్చి నిత్య జీవమున కొరకు ఆత్మలను సంపాదించేటువంటి ఓ మంచి సేవకునిగా తన తుది శ్వాస వరకు జీవించాడు. ప్రభువా, మా జీవితాలు నీ వాక్యం చేత ప్రభావితం అవ్వాలి. ఈ రోజున మేము జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు జ్ఞాపకం పెట్టుకోకుండా వ్యర్థమైన విషయాలు జ్ఞాపకములో ఉండడం చేత అవి మమ్మను పాపమునకు నడిపిస్తున్నాయి. ప్రభువా, క్షమించుము నాయనా. అయ్యా, ఈ రోజున జ్ఞాపకం ఉంచుకో అంటూ మాకిచ్చిన హెచ్చరికలను మా మనసులో, మా హృదయములో దాచుకొని ప్రభువా, దాతృత్వము కలిగి సహాయము చేయు వారముగా మమ్మను ఉంచండి నాయనా. శ్రమ పడుతున్న వారికి సహాయపడేవారుగా, విశ్రాంతినిచ్చే వారముగా మమ్మను ఉంచండి. క్షమించే వారినిగా మమ్మను ఉంచండి. పవిత్రంగా జీవించే కృపను మాకు ఇవ్వండి. ఓ జ్ఞాపకాన్ని ఇస్తూ ఓ ఆజ్ఞనిచ్చావు. ఆ జ్ఞాపకం ఉంటే ఆజ్ఞను పాటించడం సులువే అనేది నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. కనుక మా జ్ఞాపకాలు, మేము ఎవరమో, ఒకనాడు ఏమై ఉన్నామో, నేడు మేమేమై ఉన్నామో అది మాకు జ్ఞాపకం ఉంటే మేము అన్నీ మంచిగానే చేస్తాం, మంచిగా జీవిస్తాం. ప్రభువా, మా జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యం ఫలభరితమైన అనుభవంలోనికి తీసుకురమ్మని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.